మౌనం వీడండి కొయిదరా, నిజమేంటో చెప్పండి. అమృత కుటుంబం చెల్లా చెదరైపోయింది. మా జీవితాల్లో సంతోషమే లేదు. అసలు అమృత వస్తుందా రాదా? కోనా, నేను భవిష్యవాణి చెప్పనని గతంలోనే అమ్మవారి పైన ఆనవేశాను. కొయిదరా, ఈ మాట చెప్పారు చాలు. ఇక మేం సంతోషంగా వెళ్ళిపోతాం. కాని కోనా, మీరు ఏ అర్చన కోను చూసి ఉన్నారో ఆ కోన కోసం ముడుపులు కట్టిన కోనలారా. ఏంటి కొయిదరా, అర్చనకి ముడుపులు కట్టమంటున్నారేంటి? అర్చనకి ఏదో జరగబోతుందనేగా అర్థం. ఆ అర్చనే ఇప్పుడు మీకు ఆధారం కోనా. ఆ అర్చనే ఇప్పుడు మీకు అమృత. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పకూడదు కోనా. అంటే అర్చన అమృత వీడికిద్దరూ తెలుసన్నమాట. వీడిని పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. అమ్మా, లేదు అని బాధపడుతున్న మాకు అర్చన రూపంలో దారి చూపించావు. అర్చన 100 ఏళ్లు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించమ్మా. ఆ కోనకు అంత ఆయుష్ లేదు కోనా. అమ్మా, ఇంతకాలం నా నమ్మకంతో వెతికాను. ఇప్పుడు నీ మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. మా మీద ఎప్పుడు నీ ఆశీర్వాదం ఉండేలా చూడు తల్లి. ఈ ముడుపులు కట్టను కోనల్లారా. కొయిదరా, మంచిది కోనల్లారా. ఈ కొయ్దూరగాడు అయిపోయాడు ఈరోజు నా చేతుల్లో. నిజం చెప్పు, అమృత చనిపోయిందా బ్రతుకుందా? అర్చన అమృత ఒక్కరా ఇద్దరా? చెప్పు, నిజం చెప్పు. నువ్వు తప్పు చేస్తున్నావు కూడా. నీ పాపం పండింది. ఆ అమ్మోరు తల్లి నిన్ను వదిలిపెట్టదు. ఇప్పుడు నేను వదిలిపెట్టాలి కదరా? మా బామ్మ చెప్పినట్టు ఆ అర్చన అమృత ఇద్దరు కలిసి కావాలనే డ్రామాలు ఆడుతున్నారా? నిజం చెప్పు, లేదంటే ఇక్కడ నేను చంపేస్తాను. అమ్మా, ఇది నీ నిర్ణయం. ఇక నువ్వే ఈ దుర్మార్గుని శిక్షించాలి తల్లి. ఈ రోజు నువ్వు నిజం చెప్పకపోతే నా చేతిలో చస్తావురా. చెప్పు. అమ్మా, అమ్మోరు తల్లి, నన్ను నువ్వే కాపాడాలి తల్లి. డ్రైవర్, వేక్లాపు. ఏమైంది శర్వాణి? కారెందుకు ఆపమన్నా? మనసులో ఏదో కీడు శంకిస్తుంది రేణు.
ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం. అలాగే శర్వాణి. డ్రైవర్, వెహికల్ వెనక్కి తిప్పు. చెప్పురా, చెప్పు. చెప్తావా లేదా? అసలు అమృత ఎవరు, అర్చన ఎవరు, చచ్చిందెవరు, బ్రతికిందెవరు? చెప్పు. ఏం చెప్పమంటావు కూడా నిజం చెప్పరా? చెప్పురా, చెప్పు. ఈ రోజు నువ్వు నిజం చెప్పకపోతే నా చేతిలో చస్తావురా. చెప్పు. అమ్మా, అమ్మోరు తల్లి, ఏయ్! కుదురా? ఏమైంది? కుదురా? ఏమైంది కుదురా? ఏమైంది? ఏమైంది కుదురా? ఆగు. పదరా. హలో. అమ్మా అర్చన, నేను లాయర్ రవికిరణ్ అంకుల్ని మాట్లాడుతున్నానమ్మా. హలో అంకిల్, హవ్ యూ? ఆంటీ ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారమ్మా. అమ్మా క్షమించాలి, తాతయ్య గారు చనిపోయారని తెలిసినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, అందువల్ల రాలేకపోయానమ్మా. ఇట్స్ ఓకే అంకిల్. అమ్మా, నేను మీ ఆంటీ అమెరికాలో స్థిరపడిపోయినా మా కూతురు దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. రీసెంట్గా వీసా కూడా వచ్చిందమ్మా. హో గుడ్. ఇండియా వదిలి వెళ్లేలోపు ఇక్కడున్న అన్ని పనులు పూర్తి చేయాలనుకున్నాను. ముఖ్యంగా మీ తాతయ్య గారు నాకప్పచెప్పిన బాధ్యతలు. ముఖ్యమైన బాధ్యత ఏంటంకుల్ అది? అదేనమ్మా, మీ ఆస్తికి సంబంధించి ముఖ్యమైన లీగల్ డాక్యుమెంట్స్ గురించి. లీగల్ డాక్యుమెంట్సా? అదేంటమ్మా, తాతయ్య మీకు చెప్పలేదా? ఇంత ఇంపార్టెంట్ విషయం నీకు చెప్పకపోవడం ఏంటమ్మా? నో, తాతయ్య చెప్పలేదని కాదు. కాకపోతే నేనే వర్క్లో పడి ఆ విషయాన్ని మర్చిపోయాను. అదేంటమ్మా, ఇది మర్చిపోయేంత చిన్న విషయమా? ఇన్ని కోట్ల ఆస్తికి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశానమ్మా. మీరు టైం ఇస్తే వచ్చి కలుస్తాను, అవి మీకు అప్పగిస్తాను. ఓకే అంకుల్, మీరు ఈ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చేయండి, ఇంటి దగ్గర కలుద్దాం. అలాగేనమ్మా. ఏంటిది? ఏమై ఉంటుంది? ఆస్తి అంటున్నాడు, డాక్యుమెంట్స్ అంటున్నాడు. లీగల్ వ్యవహారాలు ఫ్యామిలీ లాయర్కి చెప్పకుండా తాతయ్య లాయర్ రవికిరణ్ అంకుల్కి ఎందుకు చెప్పుంటారు?
హలో అమృత, తాతయ్య నీకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోడు కదా? రవికిరణ్ అంకుల్ ఫోన్ చేసి ఏవో బాధ్యతలు డాక్యుమెంట్స్ అంటున్నాడు. ఒకవేళ తాతయ్య నాకు తెలియకుండా ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటావా? తాతయ్య నీకు తెలియకుండా నాకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోరుగా అర్చన. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను అర్చన. అర్జెంటుగా నువ్వెంటికి వచ్చేసాయి, నాకు అసలే టెన్షన్గా ఉంది. అర్చన, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను. తాతయ్య రవికిరణ్ అంకుల్ హెల్ప్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అదేదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉండాలి. అదేమై ఉంటుంది? అమ్మా, ఇట్లా ఆలోచించబట్టే నేను అడ్డమైన టాబ్లెట్స్ అన్ని మింగాల్సి వస్తుంది. వదిలే, అనవసరంగా నీ బుర్ర పాడు చేసుకోకు. పిచ్చి నా కొడక, మనం బొబ్బర్లంకలో పెట్టిన బాంబు బ్లాస్ట్ కి అమృత చావటమేంటి? పోనీ చచ్చింది అనుకున్న అమృత అశోకవర్మ ఇంట్లో ప్రత్యక్షం అవటమేంటి? ఏ రోజు నన్ను పల్లెత్తు మాట అనని అర్చన ముందు అమృత నా గొంతు పట్టుకుంటుందా? ఒరే భూషణం, నాకే వార్నింగ్ ఇచ్చి నన్నే దెబ్బ కొడుతుందా? ఆ అమృతను బ్రతకనివ్వను. చంపేద్దాం, అమృతను చంపేద్దాం. చంపేద్దాం చంపేద్దాం అంటావేంటమ్మా? తను అబ్బాయి గారి అంతరాత్మ. అంతరాత్మల్ని ఎవరైనా చంపగలరా? చంపేస్తాను. ఇంకోసారి అంతరాత్మ అన్నావంటే నిన్ను చంపేస్తాను. సరే, నీ చావు నువ్వు చావు. నువ్వు అనుకుంటున్నట్టే తను అంతరాత్మ కాదు, అమృతే. ఇప్పుడు ఆ అమృతను చంపేయాలి, అంతే కదా? అంతేగాని సింపుల్ గా చెప్పినంత ఈజీ కాదురా అమృతని చంపటం. ఇప్పుడు ఆ అమృత మీద ఏగవాలినా ఆ అర్చన మన గుండెల్లో గుణపం దించుతుంది. అబ్బా, ఆత్మలు అంతరాత్మల మీద ఏగలెందుకు వాళ్తాయి? నీ పిచ్చి కాకపోతే. అమృతకి ఏం జరిగినా ఆ అర్చనకు మన మీదే అనుమానం వస్తుంది. ఆ అమృత ఒక్క రోజులో చావకూడదు, ప్రతిరోజు చస్తూ ఉండాలి. నీ పిచ్చి తగలయ్యా. అర్చన అమృత ఒక్కటయ్యారా భూషణం. వాళ్ల బలం పెరిగింది. ఆ అమృత మనం చేసిన నేరాలన్నీ ఒక్కొక్కటిగా అన్ని బయటికి తోడుతుంది. అశోక వర్మ ఇంట్లోంచి ముందు ఆ అమృతను బయటికి నెట్టేయాలి. ఒరేయ్, దాని తండ్రి ఎక్కడున్నాడు? జైల్లో అమ్మా. పేరు కృష్ణమూర్తి. మొన్ననే అర్చన జైలుకెళ్ళి కలిసొచ్చిందని చెప్పాను కదమ్మా. అయితే
అయితే ఆ కృష్ణమూర్తిని చంపించేయి. అమ్మా, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో ఆలోచించే చెప్తున్నావా? అర్చన ఆస్తి కొట్టేయాలి అంటే అర్చనని టార్గెట్ చేయాలి. నువ్వు అంతరాత్మని, అదే అమృతని టార్గెట్ చేశావు. ఓకే, ఇప్పుడు కృష్ణమూర్తిని చంపేస్తే ఏమొస్తుంది? ఆ అమృత బయటకు వస్తుందిరా భూషణం. ఓ, అమృత బయటికి వస్తుందా? కన్న తండ్రి శవాన్ని చూడటానికైనా అది ఖచ్చితంగా బయటికి వస్తుంది. కనీసం అంత్యక్రియల కోసమైనా అది బయటకి రాక తప్పదు. అమ్మా, నువ్వన్నట్టే తను బయటికి వస్తుందనుకో, పని అయిపోగానే లోపలికి వెళ్ళిపోతుంది కదా. బయటకు వచ్చిన అమృత లోపలికి మనల్ని దాటుకొని వెళ్ళలేదురా భూషణం. సరే, నువ్వన్నట్టే అమృతని లాక్ చేసి పట్టుకుంటాం. మనకేమరుగుతుందమ్మా? ఆ అర్చన బయటికొచ్చి వెండి పళ్ళెల్లో తన ఆస్తిని పెట్టి మన పేరు మీద రాస్తుందిరా భూషణం. అమృతను పట్టుకుంటే అర్చన ఎందుకు రాసిస్తుందమ్మా నీ మెంటల్ కాకపోతే? ఒరే పిచ్చి వెధవా, ఆ అర్చనకున్న వీక్నెస్ అమృతేరా. ఆ అర్చనకి వెనక ముందు ఎవరూ లేరు. ఉన్నదల్లా అమృత ఒక్కతే. దాన్నే చంపేస్తామంటే వెతుక్కుంటూ వచ్చి ఆస్తి మొత్తం మన చేతికిస్తుందిరా. అప్పుడు అర్చనని అమృతని ఇద్దరిని చంపేస్తాం. అంతే కదమ్మా నీ ప్లాను? ఎగ్జాక్ట్లీ. ఆస్తి మొత్తం మన చేతికొచ్చాక అర్చనతో ఏం పని, ఆ అమృతతో ఏం పని? సరేనమ్మా, నీకోసం ఆ కృష్ణమూర్తిని చంపించేస్తాను. కానీ ఒకవేళ కృష్ణమూర్తి చనిపోయాడని తెలిసినా నువ్వనుకున్న ఆ అమృత బయటికి రాకపోతే? ఒరే పిచ్చినా కొడక, కన్న తండ్రి చనిపోయాక కనీసం శవాన్ని చూడటానికైనా బయటికి రాకుండా ఎలా ఉంటుందిరా? ఇప్పుడు ఉండట్లా అలాగే ఉంటుంది. నిజంగా అమృత అక్కడే ఉందనుకో, నేను ఇక్కడే ఉన్నానని కన్న తండ్రికి చెప్తుంది కదా. అర్చన అమృత కలిసి డ్రామాలాడుతుంటే ఎలా చెప్తుందిరా? నేను అర్చన కలిసి డ్రామాలాడుతున్నాం, మీరేం టెన్షన్ పడకండి. నేను బయటే ఉన్నానని తన పేరెంట్స్ చెప్తుంది కదా. నిజమే, నేను బయటే ఉన్నానని చెప్పి డ్రామాలాడొచ్చుగా. చెప్పలేదమ్మా, ఎందుకంటే అమృత బయట లేదు గనుక. నువ్వు నేను చూసేది అంతరాత్మని. ఇట్స్ క్లియర్. అది నిన్ను మోసం చేస్తుందేమో కాని నన్ను చెయ్యలేదురా. అసలు అమృత అర్చన ఆస్తిని కొట్టేయటానికే ఆ ఇంట్లో తిష్ట వేసింది. నువ్వు చెప్పేవన్నీ వింటుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. ఆ లక్ష్మిది ఒక నాటకం, ఆ అమృతది మరో నాటకం, జైల్లో ఉన్న కృష్ణమూర్తిది ఇంకో నాటకం. అందరూ కలిసే నాటకాలు ఆడుతున్నారు. అమృత జైలుకెళ్లి తండ్రిని కలిసి వస్తుంది, లక్ష్మి కూడా జైలుకెళ్లి రోజు మొగుణ్ణి కలిసి వస్తుంది. ఇదంతా ఓపెన్ డ్రామా. నువ్వు నేను వెర్రి మొహాలై లేటుగా తెలుసుకున్నావు. తండ్రిని చంపినా కూడా ఆ అమృత బయటికి రాకపోతే తల్లిని కూడా చంపేద్దాం. తల్లి తండ్రి ఇద్దరిని చంపినా కూడా బయటికి రాకపోతే దాన్నే చంపేద్దాం. ఇది ఫిక్స్. ఇందులో ఏ మార్పు లేదు. నువ్వెళ్ళి ఆ కృష్ణమూర్తిని జైల్లోనే చంపించే ఏర్పాట్లు చెయ్యి. నేనిప్పుడు ఆ అశోకవర్మ ఇంటికెళ్ళి ఆ జంట పక్షుల్ని కలిసి వస్తాను. మళ్ళీ అర్చన దగ్గరికి ఎందుకమ్మా? నమ్మించడానికి రా భూషణం. ఇంతకాలం మనం చేస్తున్నది అదేగా. మనం అమృతని, ఆ అమృత ఫ్యామిలీని టార్గెట్ చేసామన్న విషయం అర్చనకి అనుమానం రాకుండా ఉండాలి. అంటే
టచ్లో ఉండాలి. పైగా అది నా గొంతు పట్టుకొని 2 రోజుల్లో అన్ని విషయాలు నాకు తెలియాలని వార్నింగ్ ఇచ్చిందిగా. నాకేమీ తెలియదని నమ్మించటానికి నేను వెళ్ళి క్యాజువల్ గా కలిసి వస్తాను. నువ్వు కృష్ణమూర్తిని చంపించే ప్రయత్నంలో ఉండు. అయ్యో, మా అమ్మకి నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పిన అర్థం కావటం లేదు. పోయి పోయి ఆత్మలతోటి అంతరాత్మలతోటి పెట్టుకుంటుందేమిటి? నా కర్మ. మొన్ననంగా వెళ్ళాడు నా మనవడు. ఎక్కడున్నాడో ఎటు వెళ్ళాడో అర్థం కావటం లేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. నీ కొడుకు గురించి కూడా ఆలోచించు.